ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం. ఢిల్లీ ఇందిరా భవన్ లో వేడుకలకు ఏర్పాట్లు. గాంధీ భవన్ లో జెండా ఆవిష్కరించనున్న మహేష్ గౌడ్. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల నిరసనలు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు వ్యతిరేకంగా ఆందోళనలు. గ్రామాల్లో గాంధీ ఫోటోలతో ప్రొటెస్టులు. ఢిల్లీలో ముగిసిన తెలంగాణ సీఎం పర్యటన. సిడబ్ల్యూసీ మీటింగ్ కి హాజరైన రేవంత్. నిన్న కాంగ్రెస్ పెద్దలను కలిసిన ముఖ్యమంత్రి. ఈ రోజు మధిరలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన. నూతన మున్సిపల్ భవనానికి శంకుస్థాపన. మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం. హైదరాబాద్ లో ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్. ఇవాళ జలాంతర్గామిలో ప్రయాణించనున్న రాష్ట్రపతి. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి ప్రయాణం. 4 రోజుల పాటు గోవా, జార్ఖండ్, కర్ణాటకలో పర్యటన. జగన్ పగటి కళ్ళలు కంటున్నాడు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న సత్యకుమార్. తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకందిస్తుంది. కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ధర్మాన సోదరులతో ముప్పు. శ్రీకాకుళం ఎస్పీకి దువ్వాడ ఫిర్యాదు. భద్రత కల్పించాలని వినతి. కోటి సంతకాలతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాం. ఒక్క మెడికల్ కాలేజీకి టెండర్ రాలేదు. వైసీపీపై నిందలు వేస్తున్నారన్న కన్నబాబు. కొడంగల్ సీఎంలా రేవంత్ వ్యవహారం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పట్టదా? ఇంకెప్పుడు పూర్తి చేస్తారన్న సబిత. నెల్లూరు జిల్లాలోనే గూడూరు, మార్కాపురం జిల్లాకు దొనకొండ, కురిచేడు. ఈ నెల 31న తుది నోటిఫికేషన్. అన్నమయ్య జిల్లా ముక్కలు కాబోదు. ప్రజలు ఆందోళన చెందొద్దు. వైరల్ వార్తలు నమ్మొద్దన్న మంత్రి రామ్ ప్రసాద్. ఇవాళ కన్హా శాంతివనంలో RSS కార్యక్రమం. సాయంత్రం 4:30 సమావేశం ప్రారంభం. పాల్గొనున్న మోహన్ భగవత్, 79 దేశాల ప్రతినిధులు. కాంగ్రెస్ లో దిగ్విజయ్ సింగ్ దుమారం. కుర్చీపై అద్వానీ, కింద మోదీ కూర్చున్న ఫోటోతో ట్వీట్. కాంగ్రెస్ లోనూ మార్పు రావాలంటూ హితవు. జనవరి 1 నుంచి రైల్వే కొత్త టైం టేబుల్. వందే భారత్ సహా 25 రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు. 5 నుంచి 25 నిమిషాల వరకు మార్పులు. 1,50,000కు చేరువలో తులం బంగారం. 2.5 లక్షలు దాటిన కిలో వెండి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,000. అండర్ 19 వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రకటన. కెప్టెన్ గా ఆయుష్, వైస్ కెప్టెన్ గా మల్హోత్రా. జట్టులో వైభవ్ సూర్యవంశీ, త్రివేది, జార్జ్. ఇవాళ భారత్ శ్రీలంక మహిళల 4వ T20. రాత్రి 7 గంటలకు తిరువనంతపురంలో మ్యాచ్. 5 మ్యాచ్ల సిరీస్ ను 3-0తో కైవసం చేసుకున్న భారత్.